విశిష్టత ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ సిటీ వైస్ ప్రెసిడెంట్ పందిర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు అందజేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సన్నిహిత్యాన్ని పెంపొందిస్తుందని ఆయన తెలిపారు. చివరి దశలో జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి ఇంటి ముందు వేచి ఉండాల్సిన కోరుతున్నాం. నమస్తే అందరికీ సంక్రాంతి భోగి రాత్రి కనుమ శుభాకాంక్షలు. కొత్త సజ్జలు రవ్వలు మధ్యలో కూడా పెట్టాం. ఆపరేషన్ సింధూర్ పెట్టు బ్రహ్మోట్ పెట్టినాం. ఎప్పుడు వచ్చింది ఈ కాన్సెప్ట్? భవిష్య మా అందరి భవిష్య నీ చేతి బాగుంది. మన కల్చర్ ఏమనాలి? మన కల్చర్ మాకే తెలుస్తున్నాం, మర్చిపోతున్నాం. మరియు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి చూడమ్మా ఈ మొత్తం ముగ్గుల పోటీ 22 బూత్ నంబర్లో కూడా భోగి శుభాకాంక్షలు తెలియపరుస్తూ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ, అదే రకంగా మహారాష్ట్రలో, పంజాబ్లో, హర్యానాలో చేసుకుంటున్నటువంటి ఈ యొక్క భోగి పండుగకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా అక్క చెల్లెలందరూ కూడా సంజయ్ గాంధీ నగర్, హిమాయత్ నగర్ డివిజన్లో ఏ రకంగా రంగోలీ పండుగలో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ముగ్గుల ద్వారా చూపించినటువంటిది. ముగ్గులే ఇంత ముచ్చటగా వేస్తే ఇక వాళ్ళు సమాజంలో ఏ రకంగా సమాజం బాగుండాలని చెప్పని వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించేటట్టు భగవంతుడు వాళ్ళకి శక్తి ప్రసాదించాలని ఈ యొక్క సంక్రాంతి భోగి సందర్భంలో వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరుస్తూ శ్రీమన్నారాయణుడు వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనాలు చేయాలని చెప్పని ఈ శుభ సందర్భంలో కోరుకుంటున్నాను.